ఊహలు మీరినావా అలల ఊయలూగినావా. డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రీసెట్ బై డీకే అని చెప్పేసి అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇదైతే మార్చుకోండి. ఫీల్ మై హార్ట్ అని చెప్పేసి ఉందిగా. ఇది ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇంకా చూడండి, మనకైతే ఈ టైప్లో అయితే వస్తుంది. మీరు ఇది చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదా అలానే ఉంచాలంటే ఉంచేయండి. ఫస్ట్ అయితే ఫొటోస్కి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. ఇప్పుడు మీరు ఈ ఫోటోనే మీరు రీప్లేస్ పెట్టుకోవాలంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఈ ఫోటో అయితే చేంజ్ చేసుకొని అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవచ్చు. నేను జస్ట్ మీకు అయితే చూపిస్తున్నా ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకైతే కీ యానిమేషన్ అయితే ఉందిగా, దాని మీద నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇప్పుడైతే ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తాను. చూడండి, నేనైతే ఇప్పుడు నేను ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఈ ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసి ఇక్కడ చూడండి ఈ సైడ్కి అయితే పెట్టుకుంటున్నా. మనకి ఫోటో సరిగ్గా రాకపోతే మనం ఏం చేయాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి టైల్స్ మీద అయితే క్లిక్ చేసుకొని మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం మిర్రర్ ఆన్ చేసుకొని కొంచెం అయితే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ బీట్ మార్క్ వరకు అయితే కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసుకుని అయితే కిందకైతే తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి ఇలా కిందకైతే తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఇక్కడైతే వచ్చిందిగా. మనం లిరిక్స్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు మనం, లేదా ఇక్కడ చూడండి మనకైతే ఒకటి లెఫ్ట్ ఇంకోటి రైట్ వచ్చింది కాబట్టి మనమైతే ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ అయితే డ్రాగ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సైడ్కి వచ్చింది కాబట్టి నేను ఏదైతే డ్రాగ్ చేసుకుని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అయితే పెట్టుకుంటున్నా. మీరు ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా చేస్తే మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. బట్ దీన్ని ఈ లిరిక్ పైన అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి లిరిక్ పైన అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటో వచ్చి ఇలా ఫోటో అయితే కావాల్సి వస్తుంది. దీన్ని ఎక్స్టెన్షన్ పార్ట్ కట్ చేసుకునేసి ఏం చేస్తారంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేయండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసిన తర్వాత అయితే కరెక్ట్గా ఇక్కడైతే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ టైల్స్ మీద క్లిక్ చేసుకొని మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా కిందకైతే స్క్రోల్ చేసేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇలా అయితే వచ్చిందిగా. ఇప్పుడు మనం అది లిరిక్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఫోటో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోటో మనం అయితే కొంచెం ఇలా పెట్టుకుందాం. మన లిరిక్స్ని అడ్జస్ట్ చేసుకున్న లిరిక్స్ని ఇలా పెట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి కాకుండా ఇలా 2 హ్యాండ్స్తో అయితే డిక్రీజ్ చేసుకుందాం. సేమ్ అదేవిధంగా దీన్ని 2 హ్యాండ్స్తో డిక్రీజ్ చేసుకోండి, లేదా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా డిక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు లిరిక్స్ కలర్ చేంజ్ చేసుకోవాలన్నా సరే కలర్ని ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి పింక్ అయినా సరే ఇలా మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయినా మార్చవచ్చు, ఫ్రంట్ అయినా మార్చవచ్చు, ఎలా అయినా మార్చుకోవచ్చు. మనమైతే డార్క్ కలర్ కావాలన్నా సరే ఇలా డార్క్ కలర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తామంటే మనమైతే ఇప్పుడు ఫొటోస్ అయితే యాడ్ చేసాం కదా, ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసి అయితే చూపిస్తా చూడండి. ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడైతే నేను ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఈ ఫోటో యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఫిల్ కంపోజిషన్ ఏరియా చేస్తాను. మనకు ఒకసారి లిరిక్స్ ఎక్కడ వచ్చిందో చెక్ చేసుకుందాం. ఇలా కొంచెం కిందకి వెళ్ళామంటే లిరిక్స్ ఎక్కడ వస్తుందో తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనకైతే లిరిక్స్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. మనం రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ ఇలా అయితే పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎఫ్ఎస్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని టైల్స్ అయితే ఆన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మిర్రర్ ఆన్ చేసామంటే సేమ్ మనకి అదే విధంగా ఉండేది అయితే వస్తుంది. మనకైతే ఫోటో అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇక చూడండి ఇప్పుడైతే మనం అయితే ఫొటోస్ యాడ్ చేసాము. ఇప్పుడు మనం ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే ఇక చూడండి ఇప్పుడైతే మనమైతే ఈ ఫోటోకి అనేది మిగతా ఫొటోస్కి అన్నిటికీ మనమైతే ఎఫెక్ట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఈ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ అయితే చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా పక్కకైతే స్క్రోల్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ స్టైల్లో కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. పేస్ట్ చేస్తే మనకైతే ఈ ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరేం చేస్తారంటే ఫోటో అనేది మీరైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది, రీఅడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మళ్ళీ నేనైతే చాలా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ముందు మనకు ఫోటో ఎలా ఉన్నిందో అలా అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఇలా అయితే ఇంక్రీజ్ చేసుకుని అయితే ఇలా అయితే పెట్టుకునేయండి.
సేమ్ మనం ప్రతి ఒక్క ఫోటోకి ఇలా ఇంక్రీజ్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ ఫోటోకి కానీ నేనైతే చూపిస్తాను. పేస్ట్ స్టైల్ మీద అయితే క్లిక్ చేసా. మనకి ఈ టైప్లో వచ్చింది కాబట్టి మనం ఏం చేయాల్సిన పని లేదు. మనమైతే ఫోటో అనేది జస్ట్ ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. ఇక చూడండి ఈ సైడ్ బట్టి అయితే ఇంక్రీజ్ చేసుకున్నారంటే మీకైతే ఆటోమేటిక్గా అయితే ఫోటో అయితే సెట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఏమైనా లిరిక్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ 2 లిరిక్స్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కానీ ఈ లిరిక్స్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే మీరైతే ఈ ఫాన్స్ అయితే తీసుకోండి. దాని తర్వాత అన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.